అందరికీ నమస్కారం. నా పేరు హాసిని. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే కథ చీమ పావురం. అనగనగా ఒక ఊరి చివర ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు గట్టున ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక పావురం కొమ్మ కొమ్మకి ఊగుతూ ఆడుకోసాగింది. ఒకరోజు చీమ చెట్టు మీదకి ఎక్కుతుండగా సడన్గా గాలి వచ్చి చీమ కాలు జారి నీటిలో పడిపోయింది. ఇది గమనించిన పావురం, అయ్యో పాపం నీటిలో పడిపోయిందే చీమ అనుకుంటూ ఆ చెట్టుకి ఉన్న ఒక ఆకును తుంచి నీటిలో వేసింది. ఆ ఆకు మీదకి చీమ ఎక్కి నెమ్మదిగా ఒడ్డుకు చేరుతుంది. అప్పటి నుంచి చీమ పావురాలు స్నేహంగా ఉంటున్నాయి. ఒకరోజు వేటగాడు పావురానికి బాణం గురి పెట్టాడు. ఇది గమనించిన చీమ, అయ్యో నా స్నేహితుని వేటగాడు చంపేస్తాడేమోనని వేటగాడి పాదంపై చిక్కున కలిసింది. వేటగాడి బాణం గురి తప్పింది. పావురం ఎగిరిపోయింది. చీమ సంతోషించింది. ధన్యవాదాలు.